ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈ రోజు మన వంట వచ్చేసరికి నేను మీకు ఆల్రెడీ చూపించాను కదండి, మన వీడియో చూసే ఉంటారు. నేను ఎయిర్ ఫ్రైయర్ అనేది అన్బాక్సింగ్ చేశాను కదా, అది ఇప్పుడు ఏ విధంగా తయారు చేయాలో, దాంట్లో మనం ఏ విధంగా కుకింగ్ అనేది చేయాలో మీకు నేనైతే చూపిస్తాను. దానికోసం అయితే చికెన్ తీసుకున్నాను. మరి ఎందుకు ఆలస్యం, వచ్చేయండి చూసేద్దాం. ముందుగా నేను మన ఎయిర్ ఫ్రైయర్ లో ఫ్రై చేయడానికి అయితే చికెన్ అయితే తీసుకున్నానండి. చికెన్ ని నేనైతే ముందుగా ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టాను. చికెన్ ని పెద్దగా ఈ విధంగా బిర్యానీ పీసుల్లాగా కట్ చేయించాను. అంటే మనకి తందూరీ కోసం నేనైతే ఈ విధంగా కట్ చేయించిన తర్వాత ఇందులో నేను ఏం మసాలా వేసానంటే ఉప్పు, కారం, పసుపు, అలాగే గరం మసాలా వేసానండి కొంచెం, అలాగే చికెన్ మసాలా వేసాను, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి ఇదంతా ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టాను. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక గంట సేపు అనేది నేను పక్కనైతే పెట్టేశానండి. ఇప్పుడు ఇది మనం మన ఎయిర్ ఫ్రైయర్ లో ఏ విధంగా కుక్ చేసుకుందామో చూసిద్దాం. ఇప్పుడైతే మనం ఎయిర్ ఫ్రైయర్ లోది ఇదైతే తీసేసుకుందాము. ఇదిగోండి, మీరు అన్బాక్సింగ్ లో చూసే ఉంటారు కదా, ఇది మనకి ఫ్రై చేసుకునే బాస్కెట్ అండి. ఇది మనకి లోపల ఈ విధంగా వచ్చింది, చూడండి ఒకసారి. ఇదైతే నేను శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీనిని బాగా క్లాత్ పెట్టి తుడిచేసి ఆరబెట్టానండి. ఇది ఏమాత్రం తడి అనేది ఉండకూడదు. ఇప్పుడు మనం ఇది కూడా, ఈ ట్రైన్ కూడా బాగా శుభ్రంగా తడి అనేది లేకుండా ఈ విధంగా క్లీన్ చేసి అయితే పెట్టాను. మనకి ఇది ఎలా పెట్టాలో కూడా లోపల షేప్ అనేది ఉంటుంది చూడండి. ఈ విధంగా అయితే మనం పెట్టుకోవాలి. ఇలా అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ అనేది గ్రీస్ చేయాలండి. ఇప్పుడు మనం ఈ బాస్కెట్లో ఆయిల్ అనేది అయితే ఈ విధంగా బ్రష్ తీసుకున్నాను. బ్రష్తో ఆయిల్ని ఈ ట్రే మీదంతా కూడా అప్లై చేయాలి. ఇది మనకి నాన్ స్టిక్ బేస్ అండి, కాబట్టి ఏమాత్రం అంటుకోదు, చక్కగా కుక్ అయిపోతుంది. ఇలా అయితే నేను ఆయిల్ అనేది అప్లై చేశాను. మనం సైడ్లు అనేది పెట్టక్కర్లేదు, ఎందుకంటే మనం ఏది పెట్టినా కూడా సైడ్కి అనేది టచ్ అవ్వకుండా పెట్టుకోవాలి. ట్రేలో మాత్రమే ఆయిల్ అనేది అప్లై చేశాను. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే పెట్టేసుకుందాము. ఇదిగోండి, నేనైతే చికెన్ని ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టాను కదా. ఇప్పుడు వీటిని అయితే పెట్టుకుందాము. ఇలాగైతే చికెన్ అయితే పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేనైతే 4 అయితే పెట్టాను. ఇప్పుడు మనం ఇది అందులో అయితే పెట్టేసుకుందాం. మనమైతే ఈ విధంగా పెట్టుకున్నాక చికెన్ అనేది ఇప్పుడు ఈ బాస్కెట్ అనేది లోపలికైతే పెట్టేసుకుందాము. ఇక్కడ మనకి కొంచెం ఇలా ఉంటుందండి, ఇది గట్టిగా నొక్కాలి, అప్పుడే మనకి ఇది పడుతుంది. చూడండి, ఇప్పుడు మనమైతే పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడైతే టైమర్ సెట్ చేసుకుందాము. ఇప్పుడు టైమర్ అయితే సెట్ చేసుకుందాము. ఇప్పుడు మనకి టెంపరేచర్ అనేది సెట్ చేసుకుందామండి. ఇదిగోండి 185లో ఉంది. అలాగే టైం కూడా సెట్ చేసేసుకుందాము. 15 నిమిషాల్లో ఉంది కదా, మనం ముందుగా తక్కువ అయితే పెట్టుకుందాము. 15 నిమిషాలు పెట్టడం వల్ల చికెన్ అయితే పెట్టాం కాబట్టి అది ఏ విధంగా అవుతుందో ఒకసారి మనం చూద్దాము. కాబట్టి నేనైతే ఈ 15 నిమిషాల్లోనే ఉంచేస్తున్నాను. 185 డిగ్రీస్లో అయితే పెట్టాను. ఇప్పుడు ఇది అవనిద్దాము, మనం ఆన్ చేద్దాం. ఇప్పుడైతే మనం మెనూ అయితే సెలెక్ట్ చేసుకుందామండి. నేనైతే ఇక్కడైతే ఏదో కుకింగ్ ఉందండి, ఇదైతే మనం పెట్టుకుందాము. మనం టైం అయితే సెట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం పవర్ బటన్ అనేది ఆన్ చేసుకోవాలి. ఇదిగోండి, మనకి టైం అయితే మనం సెట్ చేసేసాం కదా. ఇప్పుడు ఇది పూర్తిగా దాని టైం అది కంప్లీట్ అయ్యే వరకు ఇదే విధంగా వదిలేయాలి. అప్పుడు ఏ విధంగా అయిందో మనం మళ్ళీ అయిపోయాకైతే చూద్దాం. మనకి టైం అయితే అయిపోయింది, ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. ఇదిగోండి, మనకి ఆల్మోస్ట్ అయితే దగ్గరికి వచ్చేసినట్లే. ఇంకొంచెం ఫ్రై కావాలనుకుంటే మళ్ళీ పెట్టుకోవచ్చు, లేదంటే కనుక ఇలా అయినా సరే
తినొచ్చు. మనకి పావు గంట వరకు పెట్టాం కదా, ఇలా అయితే అయ్యాయి. ఇప్పుడు మనం ఇవన్నీ ఒకసారి అయితే తిప్పుకుందాము. ఇలా వేరే వైపుకి అయితే తిప్పుకొని పెట్టుకుందాము. ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం అయితే పైన ఆయిల్ అయితే అప్లై చేద్దాం. ఇది మనకి ఇష్టమైతే చేసుకోవచ్చు, లేదంటే లేదండి. చికెన్ కాబట్టి కొంచెం అయితే నేను ఆయిల్ అనేది అప్లై చేశాను. మనం వేరే అయితే ఆయిల్ అనేది అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ వీటిని ఇంకొంచెం సేపు అయితే పెట్టుకుందాము. మనం పావు గంట పెట్టుకున్నాం కదా, 15 మినిట్స్ పెట్టుకున్నాము. ఇంకొక 10 మినిట్స్ అయితే పెట్టుకుందాము. టోటల్గా చికెన్ అనేది ఫ్రై అవ్వాలంటే మనకి 25 మినిట్స్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం మరి ఇంకొక 10 నిమిషాలు అయితే పెట్టుకుందాం. ఇప్పుడు టైం అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. వావ్! ఇప్పుడు మనం వీటిని ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఏమాత్రం చెయ్యి అనేది ఈ బాస్కెట్కి టచ్ అవ్వకూడదండి, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కాబట్టి. చూడండి ఒకసారి, లోపల అయితే మనం అన్నీ తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ విధంగా పెట్టిన తర్వాత మళ్ళీ అరగంట తర్వాత మాత్రమే దీనిని ఉపయోగించాలండి. ఈలోపు మళ్ళీ దీనిని పెట్టుకోకూడదు. ఇప్పుడు మనం తీసుకున్న పీసులు అయితే చూద్దాము. ఇదిగోండి, మంచి కలర్తో చాలా బాగా అయితే వచ్చాయి. ఇప్పుడు కొంచెం కట్ చేసి చూద్దాము. పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయిందండి. ఇదిగోండి, చక్కగా అయితే ఉడికిపోయింది. చూసారు కదా, మన ఎయిర్ ఫ్రైయర్లో అయితే చక్కగా హెల్దీగా చికెన్, తందూరి చికెన్ అయితే తయారు చేసేసుకున్నాము. మరి ఇది చాలా క్రిస్పీగా వచ్చింది, చక్కగా కుక్ అయిందండి. నాకైతే ఇది పర్ఫెక్ట్గా నచ్చింది. మరి మీకు నచ్చిందా? నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.